విశ్వాసమందు ఏం చేయాలట? నిలకడగా ఉండాలి. అంటే మన విశ్వాసం అటు ఇటు వెళ్ళిపోయేదిగా ఉండకూడదు. మన విశ్వాసం ఎలా ఉండాలి? నిలకడగా, అంటే ఒకే దాటి మీద ఉండాలి. మనకి బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో 3 స్నేహితులు మనకు కనిపిస్తారు. చాలాసార్లు మనం చెప్పుకున్న సందర్భం. ఎవరనంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో. వారి విశ్వాసాన్ని ఒక్కసారి పరిశీలించండి. వారి విశ్వాసాన్ని ఒక్కసారి ఆలోచించండి. వారు రాజుకు ఎదురెళ్ళి, దేవుడే మాకు నిజమైన దేవుడు, యెహోవాను తప్ప మేము ఏ దేవుణ్ణి కూడా సేవించు, ఇది మా విశ్వాసం అని రాజు ఎదుటి చెప్తూ, రాజు ఏమన్నాడంటే వీరిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేయండి, శ్రమల పాలు చేయండి, వారిని మరణ పాలు చేయండి, వారిని మరణించే విధంగా వారికి శిక్షను అమలు చేయండి అని రాజు చెబుతున్నాడు. పిల్లరా, వారి విశ్వాసం ఎప్పుడైనా ఎంతైనా సన్నగిలిందా? లేదు ప్రియమైన వాళ్ళరా. అగ్నిగుండమైనా పర్లేదు, శరసాలైనా పర్లేదు, మెడ మీద ఈ తలకై ఉన్నా లేకపోయినా పర్లేదని విశ్వాసంతో నిలకడగా ఉన్నారు ప్రియమైన వాళ్ళ. విశ్వాసం అందు ఎప్పుడైతే వారు నిలకడగా ఉన్నారో, అగ్నిగుండంలో వారు పడవేయబడ్డారు. వారితో పాటు ఎవరున్నారు? దేవుడున్నాడు. వారితో పాటు దేవుడు ఉన్నాడు. కాబట్టి వారి శరీరానికి కాదు కదా, వారి చొక్కా కూడా, వారికి ఉన్నటువంటి పై వస్త్రానికి కూడా చిన్న మరక కూడా అంటుకోలేదు ప్రియమైన వాళ్ళరా. చిన్న మరక కూడా. ఈరోజు మన భక్తి జీవితంలో, మన జీవితాలలో మనకున్నటువంటి శ్రమలను బట్టి మన విశ్వాసం ఏమైపోతుంది? దేవుని మీద విశ్వసించేవారు ఉన్నారా? లేరు ప్రియమైన వాళ్ళరా. లేరు. మనుషులు చెప్పే మాయ మాటలను నమ్ముతున్నాం తప్ప, మనుషులు చెప్పినటువంటి మాయ మాటల మీద విశ్వాసం ఉంచుతున్నాం తప్ప, దేవుని మాట మీద మనం విశ్వాసం లేదు ప్రియమైన వాళ్ళరా. అందుకే రోమపత్రికలో ఒక మాట అంటాడు. ఏంటంటే మాట, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వాక్యం వింటేనే నీకు విశ్వాసం కలుగుద్ది. వాక్యం వింటేనే విశ్వాసం కలుగుద్ది. వాక్యం వినకపోతే నీకు విశ్వాసమే కలగదు ప్రియమైన వాళ్ళు. వాక్యం వినలేనప్పుడు, వాక్యం చదవలేనప్పుడు, దేవుడంటే అర్థం కాలేనప్పుడు నీ విశ్వాసం ఎక్కడి వరకు నిలబడుతుంది చెప్పండి? ఎక్కడి వరకు నిలబడుతుంది? మనుషులు చెప్పే మాయ మాటల మీదే మన విశ్వాసం పెట్టుకుంటే ఈ భూమి మీద వరకే మనం జీవించగలమేమో. కానీ దేవుని మాటలను బట్టి, యేసుక్రీస్తు ప్రభువుల వారి మాటను బట్టి మనం విశ్వసిస్తే ప్రియమైన వాళ్ళారా, మన విశ్వాసం నిలకడగా ఉంటే ఈ భూమి మీద గొప్పగా ఉంటాం, మరణించిన తర్వాత పరలోకంలో కూడా మనం గొప్పగా ఉంటాం ప్రియమైన వాళ్ళారా. కానీ విచిత్రం ఏంటంటే అందరి మాటల మీద విశ్వాసం ఉంచుతామండి. అందరి మాటల మీద, నేను చెప్పినా, ఎవరు చెప్పినా, మనుషులు ఎవరు చెప్పినా విశ్వసించేస్తాం. కానీ దేవుని మాటకు వచ్చినప్పటికీ ఎందుకంటే మనం వెనుదిరిగిపోతాం. నిజమే కదండి. దేవుని మాటలు మన చెవులు పడుతున్నప్పుడు మన చేతులు ఎక్కడికో వెళ్ళిపోతే, మన చూపులు ఏదో చూస్తే, మన ఆలోచన ఏదో ఆలోచిస్తుంది ప్రియమైన వాళ్ళారా, ఏదో ఆలోచిస్తుంది.